తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మామగారు మీ పేరు? వెల్లంకి సీతారాజలక్ష్మి. ఎంత ఉంటుందండి మీ వయసు? 62. ఈ వయసులో బాగా తిరుగుతున్నారు ఇక్కడ రోడ్డు పైన. జబ్ చేస్తుందండి బాగా. కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. మా వారికి జగన్ గారు ఇస్తున్నారు పెన్షన్. నాకు కూడా ఏమైనా అవకాశం ఉంటే ఇప్పిస్తారేమో. మా ఇద్దరు 3 పిల్లలు పిల్లలు అత్తని గడిపారు, ఆడపిల్ల ఇద్దరు. ఎంత ఉంటుంది అది? రాజమండ్రి అండి మీది? మా రాజమండ్రి -ప్లేస్ అంతే. చిన్నతనం అంతా ఇవిదే, పెద్ద ఒకటి ఇవిదే. మరి అంటే మరి ఇప్పుడు రాజమండ్రిలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారంటారు ఈసారి? ఏమో భర్త ఈయనే వస్తారనుకుంటాం. భర్త గారే. ఆల్రెడీ గతంలో టీడీపీ వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, ఆల్రెడీ గెలిచి వాళ్ళే వస్తా అంటున్నారు. సాయం చేసేవాళ్ళు వెళ్ళి పెన్షన్ అది ఇస్తున్నారు కదా, ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు. అప్పట్లో లేదు, ఈ మధ్య వచ్చింది. మాకు 1.5 నుంచి వస్తుంది పెన్షన్ మా ఆయనకి. అదండి బాగానే ఉంది, పర్వాలేదు. ఇక్కడ ఎలా ఉంటాడు భరత్? అందరితో కలిసిపోయి ఉంటాడా మామూలుగా? ఎక్కడో బయట ఉంటాడా? బాగానే ఉంటారు, బాగానే మాట్లాడారు కూడా. అప్పుడు కూడా నేను కిడ్నీ ప్రాబ్లం ఉందంటే ఆఫీస్కి రండి అమ్మా అన్నారు. ఆపరేషన్ పడతామని చేస్తాను. ఆపరేషన్ దాకా ఆడలేదండి. ఫస్ట్లో 7 పాయింట్స్ వచ్చింది, హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు ఒకటిని. తర్వాత ఇప్పుడు 2 పాయింట్స్ కొంచెం వచ్చింది. కిడ్నీ ప్రాబ్లం లేదు, నాకు షుగర్ ఉందండి, బీపీ లేదు, షుగర్ మట్టుకుంది. ఈయన ఆసుపత్రికి వెళ్ళాం, అక్కడ ఉంది కదా, వెళ్ళి చూపించుకుంది. భర్త గెలిచేస్తారంటారు? గెలుస్తారు. ఓట్లు వేస్తారు అందరూ, నమ్ముతారా భర్త? పోయాం, గెలుస్తారంటే ఓట్లు ఇస్తున్నారు కదా, గెలవాలి, లేకపోతే ఎలా గెలుస్తారు? ఎందుకు అంత ఆశీర్వాదం అతని మీద అలా చూపిస్తున్నారు మీరు? ప్రేమ భర్త అంటే మనకు సహాయం చేసిన వాళ్ళకి మనం ఓటు వేయాలి. ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ఉన్నా మాకేం సహాయం ఏం చేయలేదు. అందుచేత మాకు సహాయం ఇప్పుడు పెన్షనరీ ఇప్పిస్తున్నారు, చేస్తున్నారు. అయితే డాక్రా అవి మేము లేవు అనుకోండి, మాకు 60 ఏళ్ళు 2 ఏళ్ళు వస్తాయి కదా, అవి ఏం లేవు మరి అందుచేత అని చెప్పేసి. ఎప్పుడైనా సమస్యలు ఉంటే వస్తాడా? ఏమైనా మీకు ఏం సమస్యలు ఉన్నాయో అడుగుతాడు, తెలుసుకుంటాడు. నేను అడిగితే ఇందాక మా ఆఫీస్కి రండి అన్నారు. ఈయన అక్కడ ఇది కూడా పెట్టారు కదా, సచివాలయంది పెట్టారు. వెళ్ళి ఆ మధ్య వాళ్ళ డాక్టర్స్ రాలేట, ఎక్కడికో మీటింగ్కి వెళ్ళారట, మందులు ఇచ్చారు వాళ్ళు. మళ్ళీ ఒకసారి ఎలా పనిచేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే? టీడీపీ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు? టీడీపీ వాళ్ళు మన ఇంటికి ఎప్పుడు రాలేదండి, వాళ్ళ విషయం మనకు తెలియదు పెద్దగా. మీరైతే భర్త రావాలంటారు? భర్త వస్తారు. బాబాయ్ మీ పేరు? సుబ్బారావు. సుబ్బారావు గారు ఏం చేస్తుంటారండి? ఇది రాయమండ్రి మన గొల్లల మావేడా. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంటారు అంటున్నాను? మీరు వాచ్మెన్ కింద వచ్చారు. ఎంత వస్తుందండి? 10,000. 10,000 ఇస్తున్నారు. ఎట్లా ఇంట్లో ఎవరెవరు ఉంటారండి మరి? మా ఫ్యామిలీ ఉంటాం. ఫ్యామిలీ ఉంటుంది. 10,000తోనే బతకాలా? మరి 10,000తో మళ్ళీ అన్నట్లు కొనుక్కోవాలండి. మరి ఏంటి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, రాజమండ్రిలో ఎవరు గెలుస్తారు? టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? వైఎస్ఆర్ వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కడ అంటే భరత్ వస్తారా, లేదంటే టీడీపీ వాళ్ళు ఆదిరెడ్డి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వస్తారా? భరత వచ్చేస్తారు. భరతే తెలుసా మీకు? భరత్ వచ్చారు, తెలుసు. చూసారా ఎప్పుడైనా? ఇప్పుడే చూసాను నేను. ఎలా తిరుగుతుంటాడా ఆయన? ఇంటికి తిరుగుతున్నారు. ఇంటింటి తిరుగుతున్నాడా? ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుంటున్నాడా? ఓట్లేమని చెప్తున్నారు. ఓట్లేమని చెప్తున్నారు. వేస్తారా మరి ప్రజలు? ఇంటికి చేస్తారని. అంటే మిగతా వాళ్ళు తిరుగుతున్నారా? టీడీపీ వాళ్ళు ఎట్లా? టీడీపీ వాళ్ళు ఇక్కడ రాలేదు, వైసీపీ వాళ్ళే వస్తున్నారు. ఇవాళ వచ్చారు భర్త గారు. భర్త గారు వచ్చారు, గెలుస్తారంటారు మీరైతే? భర్త గారు పైన సీఎం ఎవరు అవుతారు? పై సీఎం జగన్మోహన్ రెడ్డి. జగనే అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసి వస్తున్నారు కదా, మరి జగన్ ఎలా వస్తాడు? వాళ్ళిద్దరు కలిసారు కానీ వచ్చి నమ్మకం ఉండదు, నమ్మకం లేదు. వాళ్ళిద్దరు కలిసినా సరే జగనే వస్తారంటారు. వస్తారు.